Hello everyone, I am Janapati Srinu. Who are watching first time my video, subscribe my channel and share to your friends. నేనైతే మీకు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఏపీ పీజీ సెట్ 2024 ఎవరైతే ఎగ్జామ్ రాసి వాళ్ళైతే ఇప్పుడు ర్యాంక్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎంత కట్ ఆఫ్ అయింది, మీకు ఒకవేళ క్యాంపస్లో ఖచ్చితంగా సీట్ రావాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా సీట్ రావాలంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఎలా సీట్ పెడితే కౌన్సిలింగ్ ఎలా పెడితే వస్తుంది అనేది నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి అయితే చూడండి. ఫస్ట్ ఏపీ పీజీ సెట్ 2024 ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ డౌన్లోడ్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఇందులో 20వ పేజీ నుంచి చూడండి. అయితే 20వ కాదు, మీకు ఇంతకంటే ముందు కూడా ఉంటాయి. మనకి 20వ పేజీ నుంచి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 20వ పేజీ నుంచి చూస్తే సరిపోద్ది. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే మొత్తం యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ ఒకటి ఏంటంటే ఎవరైతే సెల్ఫ్ ఫైనాన్స్, రెగ్యులర్ సీట్స్ అండ్ సెల్ఫ్ సపోర్టెడ్ సీట్స్కి డిఫరెన్స్ ఏంటిది అనేది మీరు చూడాలి అని అంటే ఇంతకుముందు ఒక వీడియో చేసిన ఆ వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యూనివర్సిటీ అన్నాడు, శ్రీ వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, ఇలా అన్ని యూనివర్సిటీస్ అయితే లిస్ట్ ఇచ్చిండు. ఈ లిస్ట్లో పోతే కింద కాలేజెస్ ఇచ్చిండు. ఇప్పుడు చాలామందికి ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద కోర్స్ ఎంఏ ఇంగ్లీష్ 3 సార్లు ఉంది, నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఏయూ కాలేజ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఒక 3 సార్లు ఉంది ఇంగ్లీష్కి సంబంధించి, డిస్ట్రిక్ట్స్ ఏముంది, కాలేజ్ కోడ్లో మీకు డిఫరెన్స్ చెప్తా. ఏయుసిఏ అంటే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, అదే ఏయుసిఏ అంటే ఇది కాలేజ్ నేమ్. ఇక్కడ పక్కన ఉన్న ఎస్ఎఫ్ అనేది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో మీకు ఏం చేసిన, రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్కి మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది అండ్ మనం ట్యూషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇంతకుముందు ఒక వీడియో చేసిన చూడండి. ఎవరైతే ర్యాంక్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుందామంటే ఒక 100 లోపు ర్యాంక్స్కి, లేదంటే ఒక 200 లోపు ర్యాంక్స్కే ఈ ఎంఏ ఇంగ్లీష్ సీట్స్ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో అయిపోతున్నాయని అనుకుందాం. ఒకవేళ ఎవరికైతే ఖచ్చితంగా యూనివర్సిటీలో నాకు సీట్ రావాలి అయినా పర్లేదు, నేను డబ్బులైనా కడతా, సెల్ఫ్ సపోర్టెడ్ అంటే నేను డబ్బులైనా కట్టి అయినా నేను సెల్ఫ్ సపోర్టెడ్ కింద నాకు వచ్చిన ఒకవేళ 500 ర్యాంక్ తోటి కూడా నేను జాయిన్ అవ్వాలి యూనివర్సిటీలో అనే ఇంటెన్షన్ ఉంటే మాత్రం ఈ సీట్ పెట్టుకోండి. అంటే ఈ కోడ్ పెట్టుకోవాలన్నట్టు ఏయుసిఏఎస్ఎస్. ఇక్కడ టైప్ ఆఫ్ కాలేజ్ కూడా ఉంది మనకి, కోఎడ్ అన్నట్టు. ఇక్కడ ఏయు. సో ఇప్పుడు సీట్స్ చెప్తాను మీకు. ఇంటేక్ సీట్స్ టోటల్ ఇక్కడ 30 సీట్స్ తీసుకుంటున్నారు. దాంట్లో ఈడబ్ల్యూఎస్ కింద 10% ఎక్స్ట్రా సీట్స్ ఉంటాయి, అవి 3 అన్నట్టు. సూపర్ న్యూమరరీ కోటా ఉంటాయి, అది ఇంతకుముందు వీడియోలో చేసిన మీకు సీట్స్ గురించి చూడండి. అంటే టోటల్ 33 సీట్స్ ఉన్నాయి. అంటే ఒక ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఎంఏ ఇంగ్లీష్ కోర్సులో ఇన్ని సీట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, ఇందులో ఒక 28, ఇందులో ఒక 28 ఎంత 56 సీట్లు, ఈ ఒక 3 56 3 ఎంత 59 30 89 సీట్లు. అంటే రఫ్గా ఒక 90 సీట్ల వరకు ఉన్నాయి. ఈ 90 సీట్లని ఎట్లా పెట్టుకుంటే వస్తుంది, లాస్ట్ ఎంత కట్ ఆఫ్ అనేది చూడాలంటే మీరు సింపుల్గా ఏం చేయండి అంటే ఏపీ పీజీ సెట్ 2023 అని కొట్టేస్తే సరిపోతుంది. లేదంటే ఏపీ పీజీ సెట్ 2023 అని ఏపీ పీజీ సెట్ 2023 అని డైరెక్ట్ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ గూగుల్లో కొడితే 2 వస్తాయి. ఏపీ పీజీ సెట్ 2023 హోమ్ అని వస్తుంది, ఏపీ పీజీ సెట్ అని వస్తుంది. ఇంకా మీకు క్లియర్గా ఉండాలంటే ఏపీ పీజీ సెట్ కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మాత్రం ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని వస్తుంది డైరెక్ట్గా. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇలాగ మీకు చెప్పిన కోడ్ ప్రకారం ఏం చెప్పిన ఏయుసిఏ అని ఉంది, ఈ ఏయుసిఏ మీద క్లిక్ చేయండి. అంటే ఇక్కడ ఏయుసిఏ అని టైప్ చేసిన నేను, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ అని వచ్చింది. ఏయుసిఏ కోడ్ చూడండి, జాగ్రత్త కోడ్ తోటి, కాలేజ్ కోడే మీకు పంపముంచుద్ది, జాగ్రత్తగా ఉండండి. కోర్స్ నేమ్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ తీసుకున్న, సబ్మిట్ కొట్టిన. ఇప్పుడు ఇక్కడ మనం ర్యాంక్స్ అయితే చూడొచ్చు, ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది, ర్యాంక్, అప్లికేషన్ నేమ్, జెండర్, క్యాస్ట్, రీజియన్ ఎలా వచ్చిందని చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ 2 కొడితే నెక్స్ట్, అంటే ఇక్కడ 26వ ర్యాంకు ఎస్సీ క్యాండిడేట్కి ఏలో వచ్చింది, అదే 123 ర్యాంకు బీసీబీ క్యాండిడేట్కి కూడా వచ్చింది. నెక్స్ట్ ఇది ఎన్ఎల్ అంటే నాన్ లోకల్ కిందకి వస్తుంది.
బొమ్మ కానీ అవినాష్ ర్యాంక్ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకున్నాను అన్నట్టు. ఇప్పుడు 196 ర్యాంక్ వచ్చింది, బీసీసీ క్యాండిడేట్ వచ్చింది. అలానే చూసుకోండి 232 క్యాండిడేట్ బీసీఏ క్యాండిడేట్ కూడా వచ్చింది 4th. ఇప్పుడు టోటల్ 31 ఇచ్చిండు. ఈ 30 లాస్ట్ ఒక ఎస్వియు సీట్ అనేది ఇటు వచ్చింది అన్నట్టు. మనకి ఇలాగ చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పినాం, టోటల్ 33 సీట్స్ ఉండాలి. 33లో మనకి ఇక్కడైతే 31 అయితే ఫిల్ అయినాయి. ఈడబ్ల్యూఎస్ ఏమన్నా ఇచ్చిండా చూసుకోండి ఒకసారి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా పెట్టిరా చూసుకోండి. ఎవరు పెట్టలేకపోతే ఏం లేదు, పెట్టినా నో ఇష్యూ. చూసుకోండి టోటల్ 31 సీట్స్ ఫిల్ చేసిండు. ఇప్పుడు నేనేం చేస్తా అంటే AUCASF అని కొడుతున్నా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు సీట్స్. ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ ఎంఏ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, సెర్చ్ సబ్మిట్ కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇక్కడ 389కి కూడా వచ్చింది ర్యాంక్ చూసుకోండి, 238కి కూడా వచ్చింది, 397కి కూడా వచ్చింది. నెక్స్ట్ సెకండ్కి వెళ్ళిపోండి, ఇక్కడ కూడా 316కి వచ్చినాయి, 213, 187కి కూడా వచ్చినాయి. నెక్స్ట్ నెంబర్ 3కి కూడా కొట్టండి. ఓసీ వాళ్ళకి 112 ర్యాంకు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సీట్స్ మీరు మాత్రం ఫిలప్ చేసుకునే విధానం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ రెగ్యులర్, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి, తర్వాత సెల్ఫ్ సపోర్టెడ్. మీరు డబ్బులు కడతా సార్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు స్కాలర్షిప్ రాకున్నా పర్లేదు, యూనివర్సిటీలో వస్తే చాలు అంటేనేమో ఈ ఎస్ఎస్కి వెళ్ళిపోండి. లేదు సార్ నాకు ఒకవేళ యూనివర్సిటీలోనే కావాలి విత్ స్కాలర్షిప్ కావాలంటే ఫస్ట్ ఏం చేయండి, ఇప్పుడు ఆంధ్రాలో ట్రై చేద్దాం అనుకున్నారు, వెంకటేశ్వర్లో శ్రీ వెంకటేశ్వర ఎస్విలో ట్రై చేద్దాం అనుకున్నారు ఒక సీటు. అయితే ఫస్ట్ ఏం చేస్తారు, ఆంధ్రాలో ఏం చేస్తారు, రెగ్యులర్ పెట్టుకుంటారు, ఆంధ్రాలో సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకుంటారు. తర్వాత మళ్ళా ఏం చేస్తారు, ఎస్విలో రెగ్యులర్ పెట్టుకుంటారు, సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకుంటారు. అట్లా పెట్టుకుంటే మీకైతే స్కాలర్షిప్ అనేది వస్తుంది. లేదు సార్ నాకు ఖచ్చితంగా ఆంధ్రాలోనే చేయాలి, ఆంధ్ర యూనివర్సిటీలోనే చేయాలి, నాకు సెల్ఫ్ సపోర్టెడ్ అయినా పర్లేదంటే మాత్రం మీకు సెల్ఫ్ సపోర్టెడ్ చూపిస్తా. AUCASS అదే కదా మన కోడ్, AUCASS. ఇప్పుడు టైప్ చేయండి, వచ్చింది. వీళ్ళు ఎవరంటే ర్యాంకు ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా మేము ఫీజు కడతామని చెప్పి ఇదే కోర్సులో పెట్టుకునే వాళ్ళు అన్నట్టు. ఇక్కడ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే ఇక్కడ ఏమొచ్చింది, 461 ర్యాంక్ వచ్చినా వచ్చింది, 215, 293, 208. ఇందులో మీకు ఆల్రెడీ చూపించిన ఇంతకుముందు ఒక లిస్టులో ఫస్ట్ దాంట్లో 30 సీట్స్ ఉన్నాయి, అంటే 33 ఉన్నాయి, రెండో దాంట్లో 28, మూడో దాంట్లో కూడా 28 ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేది మూడోది అన్నట్టు, AUCASS. ఆ కోడ్ కింద చూసుకుంటే ఇల్లు ఎన్ని సీట్స్ ఉన్నాయి, టోటల్ 25, 28 ఉంటే మనకైతే వీళ్ళు 20 సీట్సే తీసుకున్నారు అన్నట్టు. అంటే వీళ్ళు 19 సీట్సే పెట్టుకున్నారు సీట్స్. చూద్దాం, 461, 215, 293 వచ్చింది, 551 వచ్చింది, 614 వచ్చింది. నెక్స్ట్ ఇంకా పోతే 680కి వచ్చింది, 700. అంటే కేటగిరీ చూసుకోండి, ఇది చూసుకోండి అన్నట్టు. అంటే ర్యాంక్ ఎక్కువ వచ్చినా కానీ సీట్ వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చూడండి, ఇప్పుడు నేను చెప్పింది ఫాలో కండి. ఇలా 3 విధాలుగా మనం 3 రకాల కోర్సును అయితే మనము చూడొచ్చు అన్నట్టు. లెట్స్ సే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. నేనేం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీకి వెళ్ళిపోతా ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే బయోటెక్నాలజీకి వెళ్ళిపోదామా, రైట్. బయోటెక్నాలజీకి వెళ్ళిపోయినా ఏం లేదు, కెమిస్ట్రీకి వెళ్ళిపోయినా ఏం లేదు, ఎక్కడ చూసినా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. సో నేనేం చేస్తా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా బాటనీ చూసినా పర్లేదు. బాటనీలో చూడండి, ఇక్కడ మీకు ఇది బాటనీలో, ఇది సిఎస్ అంటే ఏం లేదంటే రెగ్యులర్. సిఎస్ అంటేనేమో సైన్స్ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అన్నట్టు, AUCS. రెగ్యులర్లో 40 సీట్లు ఉన్నాయి, సూపర్ న్యూమరీలో 10% 4 అయితే 44 అయింది. నెక్స్ట్ AU సెల్ఫ్ ఫైనాన్స్ అయింది, తర్వాత సెల్ఫ్ సపోర్టెడ్ అన్నట్టు 20 సీట్లు, దాంట్లో 2% 22 అన్నట్టు. అంటే మన 10% సీట్స్ ఈడబ్ల్యూఎస్ కాబట్టి 22 అయినాయి, ఇక్కడ 22 అయినాయి. ఇప్పుడు వీటి యొక్క కట్ ఆఫ్ చూద్దాం. ఈ కోడ్ అయింది AUCS అన్నట్టు. ఇప్పుడు నేనేం చేస్తా అంటే సెర్చ్లోకి వెళ్ళి AUCS అని కొడతా. AUCS సింపుల్గా కొడితే మీకు AUCS వస్తుంది. AUCSవి 3 ఉంటాయి, AUCS అని ఉంటుంది, AUCS, AUCSS, AUCS.
ఇది ఎస్ఎస్ సపోర్టెడ్ వచ్చింది మనకి. ఏయు మీద ఉన్న చూడాలి ఒక్కసారి మనం. ఏయుసిఎస్ ఏయు ఒకసారి ఏయుసిఎస్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, నేనేం చెప్పినా మీకు బాటనీది చూపించిన కదా, ఎంఎస్సి బాటనీకి వెళ్ళిపోండి, సబ్మిట్ కొట్టండి. సేమ్ ఇలా చూడండి, ర్యాంక్స్ చూశారు కదా, మొత్తం 3, 4, 5, 44 సీట్లు ఉన్నాయి. చెప్పినా కదా 44 సీట్లకు 44 మ్యాచింగ్ అయింది. నెక్స్ట్ దాంట్లో ఎస్ఎస్లో చూపిస్తా. ఎస్ఎఫ్ ఏయుసిఎఫ్ ఎస్ఎఫ్ ఏయుసిఎస్ ఎస్ఎఫ్ దాంట్లో మ్యాచింగ్ అవుతుందో లేదో చూసుకుందాం. బాటనీ కదా మనం చూసేది. బాటనీ ఓపెన్ చేయండి, సబ్మిట్ అని కొట్టండి. ఇక్కడ చూడండి ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి. 386 కూడా వచ్చింది. ఇక్కడ 653 కూడా బీసీఈ వాళ్ళకు వచ్చింది. బీసీడీ వాళ్ళకి 157 కూడా వచ్చింది. అంటే ఇందులో 20 సీట్స్ ఉన్నాయి. 22 ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరు లేనట్టుంది, క్యాండిడేట్స్ పెట్టుకోలేదు. సో నెక్స్ట్ చూద్దాం మనం. చలో ఏయు నెక్స్ట్ ఏంది, ఏయుసిఎస్ఎస్ఎస్ ఏయుసిఎస్ఎస్ఎస్ వెళ్ళిపోండి. ఇక్కడ బాటనీకి వెళ్ళిపోండి, సబ్మిట్ కొట్టండి. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చింది కదా, నెక్స్ట్ 2 కొట్టండి. ఈడ కూడా 20 సీట్స్ ఉన్నాయి. అంటే మీరు ఎలా చూసుకోవాలైతే అర్థమైంది కదా. ఎంఎస్సి బాటనీ అయినా కానీ ఇలా చూసుకోవాలి. ఇది ఒక్క ఏయుకి మాత్రమే కాదు, ప్రతి ఒక్క యూనివర్సిటీకి కూడా మీరు ఇలా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతసేపు చూసింది మొత్తం ఏయు కాలేజ్ కదా. సో ఏయు కింద ఉన్న ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్ అన్నట్టు. చైతన్య డిగ్రీ కాలేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ప్రైవేట్ అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేస్తా నేను, లైక్ ఏయు కాకుండా వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోతా. ఇక్కడ చూడండి ఎస్వియు స్టార్ట్ అయింది కదా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఇలా కూడా మళ్ళీ ఎస్వియుఏ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఏ అంటే ఆర్ట్స్ మన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అన్నట్టు. దీని కోడ్ ఏంటంటే ఎస్వియుఏ. అయితే దీంట్లో 44 సీట్స్ ఉన్నాయి. అంటే ఇది రెగ్యులర్ అన్నట్టు. ఈ ఎస్వియుఏపిఏ అన్నట్టు. పిఏ అంటే మీకు ఇలాక డిఫరెన్స్ ఒకటి చెప్పిన మీకు ఇంతకుముందు ఒక పాత వీడియోలో. పిఏ అంటే ఒక డిఫరెన్స్ అయితే మీకు చెప్పిన, మీకు ఇక్కడ చూపిస్తే కూడా చూడండి. రైట్, ఇక్కడ ఒకసారి చూడండి మీరు, డిఫరెన్స్ అయితే మీకు అర్థమవుతుంది. పిఏ అంటే పేమెంట్ అన్నట్టు. పిఏని పేమెంట్ అంటుండు, స్పెషల్ కేటగిరీని ఎస్సీ అంటున్నాడు. అయితే ఇప్పుడు మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. ఇంతకుముందు పేజ్కి వచ్చేసిన ఏది ఎస్వియుఏ. పిఏ అంటే ఏం చెప్పినా పేమెంట్ సీట్ అన్నట్టు. ఇది పేమెంట్ సీట్కి సేమ్ పేమెంట్ నథింగ్ బట్ సెల్ఫ్ సపోర్టెడ్ అన్నట్టే. కాకపోతే దానికి పేరు వేరే ఇచ్చిర్రు, ఫీజు డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో 12 సీట్స్ ఉన్నాయి, 113 వస్తున్నాయి. ఇప్పుడు దీనికి మీకు కట్ ఆఫ్ చూపిస్తా సేమ్. అది ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మనం చూసేది ఇంగ్లీషే కదా. ఎస్వియుఏ కొట్టండి. తర్వాత ఇంగ్లీష్కి వెళ్ళిపోండి. రైట్, ఇక్కడ చూడండి ర్యాంక్స్ ఎక్కువ ఉన్నా వచ్చినాయి. 2, 3, 4 పేజ్, 5th పేజ్, టోటల్ 41. అంటే మనకున్న సీట్స్ ఎన్ని, 40 + 4 44 ఉండాలి. 41 ఫిల్ అయినాయి. నెక్స్ట్ అలానే సేమ్ ఎస్వియుఏపిఏ ఇది పేమెంట్ సీట్ అన్నట్టు, నథింగ్ బట్ సెల్ఫ్ సపోర్టెడ్ సీట్ లాగానే. ఈడ చూసుకోండి, ఇలా ఓన్లీ 4 కట్టి జాయిన్ అయ్యారు. మనకు సీట్లు ఉండడం మాత్రం 12 ఉన్నాయి. మిగిలిపోయినాయి సీట్లు 12 ఉన్నాయి, కానీ ఒక 4 డబ్బులు కట్టేసి రెడీ ఉన్నారు అన్నట్టు. వీళ్ళు ఎస్విలో జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యారు అన్నట్టు. సో ఇదండి. అంటే ఇలా ప్రతి ఒక్క యూనివర్సిటీకి మీరు కోడ్ మ్యాచ్ చేస్తూ
సీట్స్ని అయితే చూసుకోవచ్చు, పాత ర్యాంక్స్ కంపారిజన్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కోడ్ విషయంలో జాగ్రత్త. కోడ్ ఎలా చేయాలి ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒక్కటైతే ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.